హాయ్ అండి. వెల్కమ్ టు హన్స్ టాక్స్. నేను మీ వరుణ్. ఈరోజు మన వీడియోలో ములుగు జిల్లాలో ఉన్న హేమాచల లక్ష్మీ నరసింహ ఆలయం గురించి, ఆలయ ప్రత్యేకత గురించి మాట్లాడుకుందామండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదలెడదాం. ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఈ పవిత్ర క్షేత్రం విరాజిల్లుతోందండి. వరంగల్ నుండి దాదాపు 135 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ ప్రాంతంలో ఏటూరు నాగారం, భద్రాచలం రహదారి పక్కన ఈ దేవస్థానం ఉంది. ఇక ఆలయం గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ నరసింహస్వామి వారి విగ్రహం మానవ శరీరంలా సున్నితంగా ఉంటుందండి. పైన తల, కిరీటం నుంచి సింహమాకారంలో, తల కింద భాగం మానవ శరీరంలా ఉంటుంది. చూపుడు వేలుతో తాకితే లోపలికి కూడా వంపుతుందని పూజారులు చెప్తారు. స్వామివారి ఛాతీపై సహజంగా వెంట్రుకలు కూడా ఉన్నాయని చెప్తారు. ప్రతిరోజు స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ఇక్కడ ప్రత్యేకత. విగ్రహానికి చెమట వచ్చినట్లుగా కనిపించడం, అలాగే నాభి నుండి నిరంతరం ద్రవం స్రవించడం ఈ ఆలయంలోని అద్భుత విశేషాలు. పూజారులు ఆ ద్రవం నిలుపుదల చేయడానికి నాభిపై చందనం వేస్తారంట. ఈ చందనాన్ని ప్రతి శని, ఆది, సోమవారాలలో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పవిత్ర ద్రవాన్ని నాభి చందనం అని పిలుస్తారంట. దీన్ని సేవించిన వారికి సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వాసం ఉంది. ఇక్కడ నరసింహస్వామిని దర్శించుకున్నాక కింద దైత అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నారు. స్వామివారి పాదాల వద్ద నుంచి చింతామణి జలధార అనే పవిత్ర జల ప్రవాహం నిరంతరం ప్రవహిస్తుంది. చల్లగా ఉండే ఈ ఔషధ గుణములు గల నీరు తాగితే అనేక రోగాలు నశిస్తాయని నమ్మకం. ఈ జలధార అన్ని కాలాల్లోనూ ఎప్పుడూ ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. అడవి మధ్యలో ఉన్న ఈ ఆలయ పరిసరాలు ప్రకృతి సౌందర్యంతో కలకలలాడుతూ ఉంటాయి. కోతులు ఎక్కువగా ఉండడం వలన కొంచెం మనం జాగ్రత్తగా కూడా ఉండాలండోయ్. ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక వైభవం, అద్భుత విశేషాలతో నిండిన ఈ మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించుకోవాలి. ఓం నమో నారసింహాయ నమః. ఈ ఆలయ సమయాలు ఏంటో తెలుసా? ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఈ ఆలయాన్ని దర్శించుకోండి. మీ జన్మ ధన్యమైపోతుంది. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.